హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మైసూర్ పప్పు ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం స్టవ్ మీద ఉంచుకోవాలి, ఎందుకంటే అది పచ్చివాసన పోవాలి కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగానే మనం కడిగి పెట్టుకున్న ఎర్రపప్పు అందులో వేసుకోవాలి. పప్పు వేసుకున్నాక ఆ పప్పుని మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి మనం తగినంత పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. దాని తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక పప్పు మొత్తం బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. పప్పు ఉడికిందండి. ఇప్పుడు ఒకసారి దాన్ని కలుపుకుందాం. పప్పు కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఎర్రపప్పు అనేది చాలా సింపుల్గా అండ్ ఈజీగా తొందరగా కుక్ అయిపోయిద్దండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎర్రపప్పు రెడీ.